నీ ముఖం చూస్తే మర్డర్లు మానభంగాలు చేసిన లెక్కున్నది, నువ్వు పాటలు కూడా పాడతావా అని. ఇప్పటిదాకా తిడతాడు కొప్పడతాడు, తిడతాడు కొప్పడతాడు, కొడతాడు అని కూడా అన్నారు. నాకు నా పేరు శ్రీనివాస్, జోపాక శివ, కమ్మల ప్రవీణ్, గూడూరు మహేష్, బుచ్చ అన్న. నేను కూడా బుచ్చ అన్న అనక తప్పలేదు. వీళ్ళందరూ నన్ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసి దూరం నుండి చూసి నన్ను వెంకటేశ్వర స్వామి చూడడానికి దగ్గరకు వస్తారు, కానీ నన్ను చూడడానికి గేట్ దగ్గరికి వచ్చి మారిపోడు వీళ్ళు. మా మహేష్ గారు పుస్తకాలు సంకలు పెట్టుకొని గోడసాటుకు వంగి 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 వంగిపోతాడు. చూసినా రా అనే నేను, అబ్బా వీడు ఏలంగా చూసిండ్రా అనుకునేవాడు. 3వ తరగతిలో పరిచయమైన తమ్ముడు, వాడికి ఇప్పుడు పెళ్ళైంది, ఒక బాబు ఒక పాప, వాళ్ళు స్కూల్ పోతున్నారు. వానికి నచ్చిన విధంగా బతుకుతాడు, వీనికి నచ్చిన విధంగానే బతుకుతాడు. మా ఇద్దరి కాళ్ళకు మా ఇంట్లో కుటుంబీకులు ఎవరు కూడా సంఖ్యలు వేయడానికి ధైర్యం చేయలేదు, ఇక ధైర్యం చేయరు కూడా. మేమిద్దరం మాత్రం స్వేచ్ఛా జీవులం. ఎగరాలంటే ఎగురుతాం, కూర్చోవాలంటే కూర్చుంటాం. పోదామా అంటే పోదాం పా అంటాడు వాడు. పోదామా అంటే ఆలోచన, పోదామా చూద్దాం అనాలి. పోదామా అంటాడు, పోదాం పా అంటాడు వాడు. నిజంగా నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నా బాడీలో ఉన్న ప్రతి రోమం గూడూరు మహేష్. ఇది నేను చెప్పకపోతే పైన దేవుడు అస్సలే ఒప్పుకోడు, ఇమ్మీడియట్గా నాకు శిక్షిస్తాడు. అంత గొప్ప బంధం మాది. గోల్కొండ బుచ్చన్న, ఆయన ఎస్సీ, నేను గొల్లా. మేము ఒకే కంచంలో, పరిచయమైన కొత్తల్లో ఒకే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో పండుకున్నాం. అది వరంగల్ యూనివర్సిటీ. నేను ఎట్లా ఉండాలంటే గట్టిగా ఉంటా. మా అమ్మోసారి అంత మాదిగ లంబడోళ్ళతో సోపతి చెప్తాను అన్నంతకే సూట్గా చదువుకొని బయటికి పోయాను నేను. నేను మాదిగోని లంబడోని, మీరు గొల్లోళ్ళు, మీరే ఉండవు, నేను పోతా అని. నాకు ప్రవీణ్ ఇందాక నిన్న వాడు నాకు కొడుకో తెలుస్తలేదు, తమ్ముడో తెలుస్తలేదు. వాడు ఈ పాటలో వాని బిడ్డ పాడుతుంది, వాని బిడ్డ నా మనోరాలా నా బిడ్డ తెలుస్తలేదు. అది ప్రవీణ్ వీళ్ళెవరు లేకున్నా వరంగల్ శ్రీనివాస్ లేడు. అందరు చెప్తుళ్ళు పసిపిల్లగాళ్ళు లెక్కుంటాడు, నవ్వుతాడు, నవ్విస్తాడని. నేను ఇట్లా నవ్వకుండా నేను బతకపోదు. ఎందుకంటే మా ఇంట్లో వరుస చావులైనవి. నాన్న వేయండు, అమ్మ వేయండి, పెద్దన్న వేయండు, రెండో అన్న వేయండు, బావ వేయండు, పిల్లలు మేము మాత్రమే ఉన్నాం. నాకు ఈ పాట కనుక తోడు లేకపోతే, ఈ సోపతి కనుక నాకు తోడు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేటోని. మా రెండో అన్న బిడ్డ మా కృష్ణ, నాకు నా పెళ్లి రోజు గుర్తుండదు, నా పుట్టినరోజు గుర్తుండదు, మా పిల్లగల్ల పుట్టినరోజు గుర్తుండవు, మా పిల్లల పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తుండవు. కానీ పాట కళ్ళు మూసుకొని నేను ఫస్ట్ రోజు రాసిన పాట ఇప్పటికి పలానా పాట అంటే గడల పత్యాలు చదివినట్టు చదువుతాను నేను. ఇందులో నా బిడ్డ కూడా వాడుతుంది ఒక చరణం. అది నేను వాడతా అని అడగడానికి చాలా భయపడ్డది, కానీ ధైర్యం చేసి నేను పాడుతా అన్నప్పుడు
నేను ఘోరంగా సంతోషపడ్డా. అది మా అన్న బిడ్డ కాదు, నా బిడ్డ. నేనంటే మా బిడ్డలకు చాలా ప్రాణం. మా పిల్లలు కూడా ఏది ధైర్యం చేసి నా ముందుకు వచ్చి నన్ను ఏం అడగలేరు. ఒకడే ఒక్క నా చిన్న కొడుకు ధైర్యం చేసి నన్ను అడుగుతాడు. ఎవరికి ఏం కావాలన్నా కూడా వాడే అడుగుతాడు. మేము తెలంగాణ ధూమ్ధాం చేస్తే నేను స్వార్థపరుని కాదు. మా గోల్కొండ బుచ్చన్నే మొదటి పాట పాడాలి. గోల్కొండ బుచ్చన్నతోనే పాడించాడు నేను. వీళ్ళు నన్ను చూడడానికి దూరం చాలా భయపడ్డోళ్ళు సొర్రంగా వచ్చిండు. వీళ్ళు నా ఫ్యామిలీకి నాకు ముఖ్య సలహాదారులు వీళ్ళు. అరే నాకు ఒత్తు అంటే కదా అంటే ఇడ పోయేద్దాను నువ్వు. మీరు ఎట్లా 60 ఆవిడ ఏంది 60 ఆవిడ వెనక పోయాలంటే అట్టే పోతాను. వాళ్ళు లోపల నవ్వుకుంటారు, అబ్బా అన్ననే మనం ఆడిస్తాను అని. వీళ్ళకంటే నాకు ఒక 5 నెలల కింద పరిచయమైన జూపాక శివ పెద్ద గుణపంలాగా దిగిపోయిన నా మనసులో. ఒకటే చెప్పిండు, 243 చరణాల కావ్యాన్ని 243 మంది గాయని గాయకులతో పాడించాలి. అట్లెట్లయింది అవుతుంది అట్లా అన్నప్పుడు మా మహేష్ గారు అయితే ఖచ్చితంగా అవుతుంది. నీతోనే అవుతానా? అరే ఎక్కడ చెప్తారా పా, మనం పోదాంపా, ఎక్కడంటే అక్కడికి పోదాంపా అన్నాడు. ఈ తమ్ముడు చెప్పిన సలహా ఎట్లంటే, మేము ఇంతవరకు ఈ తమ్ముడిని అరే అనలే. నాకున్న సర్కిల్లో ఒక బుచ్చన్నను అరే పోరే అనలే, ఈ తమ్ముడిని అనలే. ఇక మా ప్రవీణ్ వాడు అనుకుంటాం. వీళ్ళ నేను అరే తొరే అనలే. అది వాళ్ళ కర్మ, వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు కావచ్చు. తమ్ముడు శివ నాకు సలహా ఇచ్చిన పాపానికి నా ఎంట ప్రతిరోజు ప్రతి చోటికి ప్రతి కాడికి ఇంతమంది కళాకారులని అన్ని జిల్లాలలో మొబిలైజేషన్ చేశాడు. మహబూబ్నగర్లో అయితే రేల ప్రసాద్ ఆ తమ్ముడు నిజంగా సోషల్ మీడియా ఎవరు కవర్ చేయకపోతే వాడొక్కడే 2 రోజులల్లో 200 మందిని పిలిపించాడు. వచ్చిన కళాకారులందరూ పేర్లు మీరున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 100 ఏళ్ళ నా ఊరు. మీరేమనుకుంటారో, నువ్వు రాసినావు మాకు అవకాశం వస్తుందో రాదో అని, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఈక్వల్ టు వరంగల్ శ్రీనివాస్. నేను వాడేది ఒకటే చరణం, నాతో పాటుగా మీరు వాడేది ఒకటే చరణం. ఇందులో కోరస్ వాడినా కూడా చాలా గొప్ప విషయం. కోరస్ అవకాశం రాని మంచి మంచి సింగర్స్ని తీసేస్తున్నా. నా మొండితనం చూడండి, నేను ఎంత కర్కొట్టంగా కఠినంగా ఉంటానంటే, ఒక బిగ్ సెలబ్రిటీ ఇవాళ వస్తానని కేవలం నేను ఇవాళ బిజీగా ఉన్నందుకే ఆయన తీసిపడేసి అదే కోపంతో ఉన్నాను. నాకు సెలబ్రిటీ సింగర్స్ కూడా వద్దు. జాతి రత్నాలు, మణిమాణిక్యాలు, మట్టిలో మాణిక్యాలు మీరుండగా నాకు వాళ్ళెందుకు? మరి మీరెట్లా వాళ్ళ సెలబ్రిటీస్? ఫస్ట్ ఎవరో ఒకరు అవకాశం ఇస్తారు కదా సెలబ్రిటీస్. మిమ్మల్ని ఇచ్చిన సెలబ్రిటీస్ లేరు నాకు. మీరే సెలబ్రిటీస్, నేనే సెలబ్రిటీని. ఎంత పెద్ద సెలబ్రిటీని అయినా కూడా నేను కుసబే అంట. నేను గిట్నే, నా పద్ధతే గిట్టుంటుంది. నాకు నేనే రాజుని, నా మీద మీరు రాజులు. మనది ఒక కుటుంబం లాగా. 243 ప్లస్ కోరస్ సింగర్స్తో 420 మంది నా ఫ్యామిలీ మెంబర్స్. నాకు ఇంకేవాడు మనతోనే వాడు కొట్లాడతాడు. నాకు ఎందుకు అనిపించిందో ఆ తమ్మునికి, మల్లిక్ తేజకు నేను ఫస్ట్ కలిసినప్పుడు, అన్న మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, నేను మీతో ఛానల్ పెట్టించేనే అన్న, మీకు ఛానల్ ఉండాలి అన్నాడు. ఇప్పుడు నాకు ఛానల్ పెట్టించలేదు, నాకు ఛానల్ చేసి ఓకే లేదు. ఇప్పుడు నన్ను మళ్ళీ కొత్త రంగాల్లో దింపే ప్లాన్ చెప్తాడు. అట్లా ఆలోచించిన నేను
నాతో ఛానల్ పెట్టుతున్నాడు. ఇక డ్యాన్సులు ఇక కెమెరాలు ఇవన్నీ చేయాలి కావచ్చు. మనతో కాదు, ఇది మనం స్వేచ్ఛగా తిరుగుతాం అనుకున్నాం. ఎట్టకేలకు ఛానల్ పెట్టించుండు. ఆ తమ్ముడు అనుకున్న వాళ్ళకే ఇచ్చిండు ఆ ఛానల్. అంటే నా మీద ప్రతి ఒక్కరికి ఆజమాయిస్తుంది. నా మీద పెత్తను ప్రతి ఒక్కరు చెప్తాను. బుడ్డోడు చెప్తాడు, పెద్దోడు చెప్తాడు, అందరూ చెప్తాను. కానీ నేను ఎవరికి తగ్గట్టు వాళ్ళకే ఉంటాను. ఎవరు ఇస్తారు వాళ్ళకే. నేను తమ్ముడా నూరేళ్ళ నా ఊరికి ఇట్లా చేస్తున్నప్పుడు అన్న ఫస్ట్ ప్రోగ్రాం వరంగల్లో పెట్టినప్పుడు 2 కెమెరాలు తీసుకొని వచ్చి అన్న చివరి వరకు నీతో ప్రయాణం చేస్తాను. మళ్ళీ ఇంకోటి మీరు గుర్తుంచుకోండి, నాతో లొల్లి అయితే పరమ రచ్చ నీచ నికృష్టంగా ఉంటుంది లొల్లి. మా మహేష్ గారికి నాకేరుగా నీ ముఖం చూస్తే నోట్లు అది నోట్లు ఇది అనుకొని మేము మేనం. మళ్ళీ తెల్లారి వారు రమ్ముతో వానకాలు మొక్కినా మళ్ళీ నా కాలు మొక్కుతారు. కానీ వినండి, మీరు ఇద్దరు భార్య భర్తలే కరెక్ట్ 2 ఏళ్ళు లొల్లి లేకుండా ఉండరు. వాడు 3వ తరగతి నుండి ఈ టైం వరకు ఉన్నాడంటే వానికి ఎందుకు మీరు సపోర్ట్ కొడతలేరో నాకు అర్థమవుతలేదు. ఇందాకేమైంది, నా మనసులో ఒకటి పెట్టుకున్నా, వీడికి సపరేట్. ఇప్పుడు మన కళాకారులు మీ పాటలు పాడితే ఇక్కడ పోయినప్పుడు మాకు సన్మానాలు సానువులు కప్తారు, దండలు ఎత్తారు. సానువులు వేసి మొత్తం కార్లో వెనక వాళ్ళు ఎంతాను సానువులని. అయితే నేనేం చేసిన, దీన్ని సర్ప్రైజ్ ఇద్దాం. వీడిని అందరూ వేదిక ఫుల్ ఉన్నప్పుడు మా గూడు అప్పటిదాకా వీని పేరు తీయద్దు, వీడు ఏం ఫీల్ అవుతాడో అనుకున్నా. ఏం ఫీల్ అవుతాడో అనుకున్నందుకే వాడు 60 వెళ్ళి ఆల్రెడీ ఇక్కడి వాడి పేరు. వాడిని పిలిచడానికి కాళ్ళు గడ్డం పట్టుకున్నంత బరాబర్ నాతో కాకైగా, నాతో కాక మా ప్రవీణ్కి ఇచ్చాక వాడు మొత్తం తీడి ఇక్కడ చదవట్టుకొచ్చింది. వాడి సన్మానం చేశారు. అయితే నా ఆలోచన వేరేది, దాని వేరే పుస్తకమే రాసిన వాడు. ఇప్పుడు అందరినీ పిలిచినావు, అందరూ వేసాడు. బుచ్చన్న గురించి కూడా మాట్లాడు కదా, కానీ లేదు నాతోనేం ఆలాడతాడు. అసలు నువ్వేరా ఉన్నది ఇక్కడ. నూరేళ్ళ నావురు టైటిలే నీది, ఆ పేరే నీది, ఆ పుస్తకమే నీది. ఈ నూరేళ్ళ నావురులో ముఖ్యంగా నిజంగా బుచ్చన్న, ప్రవీణ్, మహేష్, మల్లిక్, శివ, నీ పేరేం పేరు? ఈ రాకేష్ అనే పిల్లగాడు. మేము పాపం ఏ వేదిక మీద పిల్లని పేరు చెప్పి, ఇగో ఇదే ఫస్ట్ టైం పేరు చెప్పడం. మాతో సహజీవనం చేస్తాడు, తిరుగుతాడు. మాతో పాటు అన్ని ప్రాంతాల్లో తిరుగుతాడు ఆ పిల్లగాడు. కానీ మీరు లేకపోతే ఇవాళ ఈ వేదిక మీద ఈ ఫ్లెక్సీ లేదు, నేను లేదు. జూపాక శివ అది ఏ ఆళ్ళకి వచ్చింది, మళ్ళీ మా బెల్ట్కే వచ్చింది, మా బెల్ట్ ఉన్నప్పుడే వచ్చింది ఆలోచన. శివ నిజంగా నీకు పాట రుణపడి ఉన్నది అంటే వరంగల్ శ్రీనివాసు రుణపడి ఉన్నాడు అన్నట్టు. నువ్వు నేను ఏం చెప్పాలో, నువ్వు చాలా వాడు అంటాడు చూడు, ఎప్పుడు వచ్చినావు అన్నది కాదు, నీకు తోట దింపారు కానీ ఆల్రెడీ నీకు తెలుస్తలేదు అన్నట్టు నన్ను ఇన్ని జిల్లాలు తిప్పి నీకు నన్ను దగ్గర చేసిండు ఈ తమ్ముడు శివ. ఈ గొప్పతనం టోటల్గా ఈ తమ్ముంది శివది. మీ దగ్గర రావడానికి నన్ను ప్రోత్సహించిన మహేష్ది, ప్రవీణ్ది, బుచ్చన్నది, రేల ప్రసాద్ది, వీళ్ళే నన్ను ఇంత దూరం తెచ్చిళ్ళు. ఈ పాట గొప్పతనం మొత్తంగా వీళ్ళదే. రేపటి నుంచి నూరేళ్ళ నా ఊరు నాది కాదు, ఇగో వీళ్ళ నుంచి మీది. చాలాసేపు ఉన్నారు. ఒకసారి ఓయమ్మనపల్లి సీమ పల్లవి 2 చరణాలు పాడదాము, మీరు అందరూ వచ్చి వస్తే.
అందరూ రాండి